మీరా నేను పంపిస్తాము లోపల రమ్మన్నారు మేము వస్తాము ఇంతమంది లేదు ఇద్దరం కావ్య మీతో రాస్తున్నారు ఇంతమంది వద్దు కాదు ముగ్గురం అలా లేదు ఒకళ్ళ మీకు ఒక్కళ్ళకి మీరు ఒక పేరు చెప్పండి మీరు లీటర్లు పేరు చెప్తారా క్యాటర్ అయిందమ్మా రాని రాని అన్ని జిల్లాల నుంచి ఉన్నాం అన్ని జిల్లాలు కడప జిల్లా అన్ని జిల్లాల నుంచి ఏ జిల్లా నుంచి వచ్చారు కడప నమస్తే అండి, నా పేరు వైష్ణవి. నేను ఒక ట్రాన్స్జెండర్ని, నెల్లూరులో నివసిస్తున్నాను. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలైన హాసిని గారు గత 3 సంవత్సరాల నుంచి నెల్లూరులో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సేవా కార్యక్రమంలో భాగంగా విడవలూరు పార్లపల్లి రాళ్ళమెట్ట అనే ఏరియాలో, అంటే తను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఏరియా, ఆ ఏరియాలో మహాలక్ష్మమ్మ టెంపుల్ నిన్న నైట్ 7:30 అలా ఆ టైం అయి ఉంటుంది. ఆ టైంలో అక్కడికి రాళ్ళమెట్టకి వెళ్ళడం జరిగిన తర్వాత అంతా అయ్యి పూర్ణావతి గీర్ణావతి అయిపోయిన తర్వాత అభిషేకాలు, అమ్మవారికి పౌలింపు సేవ అన్నీ జరిగిన తర్వాత మేము అక్కడి నుంచి కారులో 4 ట్రాన్స్జెండర్లు బయలుదేరి మార్గ మధ్యలో రైల్వే ట్రాక్ దగ్గర కింద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. అక్కడ ఏంటంటే డిమ్మర్ లైట్ వేసారండి కార్కి. డిమ్మర్ లైట్ వేయగానే ఏందో అని చెప్పి స్లో చేశారు బండి స్లో చేయగానే మాపై ఒక 10 మంది రాడ్లతో, బీర్ సీసాలతో దాంతో దాడి చేయడం జరిగింది. బాగా కార్ మీదకి దానికి దీనికి కొట్టిన తర్వాత ఫ్రంట్ గ్లాసు, బ్యాక్ సైడ్ గ్లాసు పగలగొట్టి ఇంకా చాలా దారుణం జరిగిపోయిందండి. మా రాష్ట్ర అధ్యక్షురాలని మేము కోల్పోవడం జరిగింది. ఇది ఏ హిజ్రాకి రాకూడదండి, ఇలాంటి చావు, ఇలాంటి దుస్థితి ఏ హిజ్రాకి దొరకకూడదు. మానికెళ్ళ హాసిని ఈ ట్రాన్స్జెండరు, గతంలో ఒరిజినల్ నేమ్ వచ్చేసి మానికెళ్ళ సుధీర్, వీళ్ళ ఫాదర్ శ్రీనివాసులు, వీళ్ళది చిన్న చెరుకూరు. అయితే 15 ఇయర్స్ ఏజ్లో ట్రాన్స్జెండర్గా మారి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆ క్రమంలో ఈ ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్లో మెంబర్గా ఉంటూ తిరుపతి, అలానే రాయలసీమ, కోస్తా డిస్ట్రిక్ట్స్లో ఈ ట్రాన్స్జెండర్స్కి ఒక లీడర్గా ఎదిగారు. ఎదిగిన క్రమంలో కొంతమందితో వివాదాలు వచ్చేసినాయి. దాంట్లో పలు చోట్ల కేసులు కూడా నమోదైనాయి. లాస్ట్ నైట్ పార్లపల్లి అని చెప్పి మనకు కొడవలూరు లిమిట్స్లో అక్కడ ఒక లక్ష్మీదేవి దేవాలయం, మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని ఈ హాసిని కన్స్ట్రక్ట్ చేస్తూ ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం ఉందని చెప్పి పూజలు చేయడానికి రాత్రి వచ్చింది. ఆమెతో పాటు వాళ్ళ అనుయాయులు కొంతమంది వచ్చారు. దాంట్లో భాగంగా పూజలు అయిపోయిన తర్వాత రిటర్న్ అవుతున్నప్పుడు మనకి కొడవలూరు దగ్గర, రాజుపాలెం దగ్గర, టపాతోపు దగ్గర అండర్ పాసేజ్లో వెళ్ళేటప్పుడు ఒక గుర్తు తెలియని దుండగులు 2 వాహనాల్లో వచ్చి ముందు వెనక అటకాయించి ఈ హాసినిని కారులోంచి బయటకు లాగి విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. దాంట్లో తీవ్రంగా గాయపడిన హాసినిని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ప్రథమ చికిత్స యంత్రం సీరియస్ కండిషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్ తీసుకుని వెళ్తే అక్కడ గాయాలతో చనిపోయింది.
దీనికి కారణం గుర్తు తెలియని దుండగుల దాడిలో గాయపడి చనిపోయిందని చెప్పి వాళ్ళ ఫాదర్ ద్వారా రిపోర్ట్ తీసుకున్నాము. దీంట్లో స్పెషల్ టీమ్స్ మా ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్స్ కోవూరు, అలానే పొదలకూరు, రకరకాల వాళ్ళందరినీ పెట్టి ఈ టీమ్స్ ద్వారా ముద్దాయిలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మాకు ఇన్పుట్స్ ఉన్నాయి, లీడ్ ఉంది. దీంట్లో సాయంత్రానికల్లా ఒక క్లూ వస్తుంది.